అంటే ఒకప్పుడు శ్రీ విద్యా ఉపాసన ఎవరైతే ఉన్నారో వాళ్ళే లలిత సహస్రనామాలు చదవాలి అని చెప్పారు. కరెక్ట్ కదా, మీరు చక్కని మాట అన్నారు. అమ్మవారే చెప్పింది ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎవరైనా చేయొచ్చు అని చెప్పి. అందుకనే రాయించుకుంది వసిన్యాది వాగ్దేవతల చేత. ఎందుకు రాయించుకుంది అంటే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రుడు అంతే కదా. బ్రాహ్మడు అంటే ముఖంలోంచి పుట్టాడు, క్షత్రియుడు అంటే ఇక్కడ పుట్టాడు, పూర్వుల్లోంచి పుట్టారు వైశ్యుడు కాళ్ళు. కానీ ఈ 4 జాతుల వాళ్ళు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చేయవచ్చు. కనుక ఎవరైనా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చేయవచ్చు. కాకపోతే ఉపాసన దీని అనుష్ఠానపరంగా అంటే ఏంటి, అంగన్యాస కరన్యాసాదులు చేయాలి అంటే దానికి మాత్రం ఉపదేశం పొందాలి. అది కూడా ఉపదేశం అక్కర్లేదు. ఎందుకంటే లలితా సహస్రనామ స్తోత్రం 3 అధ్యాయాలండి. ఎక్కడుంది? బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో రాయబడింది లలితోపాఖ్యానంలో. ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎలాగంటే పూర్వపీఠకి 50 శ్లోకాలు, తర్వాత 2వ అధ్యాయం 183 శ్లోకాలు, చివరి ఫలశ్రుతి 87 శ్లోకాలు. అయితే 150 శ్లోకాలు అయి చదివిన తర్వాత ఒక ధ్యాన శ్లోకం సింధూరారణి విగ్రహం త్రినయన మాణిక్య మౌలిస్ఫురత్తారానాయక శేఖరం స్మితముఖిం ఆపీన వక్షోరుహాం అని చివరి ఒక ధ్యాన శ్లోకం చదువుకుని ఇక్కడి శ్రీమాత్ దగ్గర నుంచి మొత్తం 183 శ్లోకాల్లోనూ 182 శ్లోకాల్లో సహస్రనామాలు ఉన్నాయండి. ఈ సహస్రనామాలు అయిన తర్వాత ఫలశ్రుతి చేయాలి. ఎలాగా సహస్రనామాలు అయిన తర్వాత అప్పుడు ఏం చెప్పాలంటే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనత యద్ధోయే తత్సర్వం క్షమితాందేవి ప్రసీద నమోస్తుతే. ఎందుకంటే విష్ణు సహస్రనామం చేసినప్పుడు కూడా మనం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనత తత్సర్వం క్షమితాం దేవ నారాయణ నమోస్తుతే అంటాం. ఇక్కడ అమ్మవారి నారాయణి, నారాయణుడు నారాయణి ఇద్దరు ఒకటే. ఈయనేమో చెరసాల్లో పుట్టాడు, ఆవిడేమో రేపల్లిలో పుట్టింది. వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు. అక్కడి నుంచి ఏమో అమ్మవారు ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. అమ్మవారు ఇక్కడికి వచ్చి కౌన్సిల్ హెచ్చరించింది నారాయణుడు. అలాగే నారాయణులు కూడా పుట్టడానికి ఒకటి అనడానికి అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ రకంగా ఆవిడకి ఈయనకి కూడా ఒకే శ్లోకం చెప్పారు. అది చెప్పి మొత్తం 183 శ్లోకాలు చెప్పి యదక్షర పదభ్రష్టం మాత్రం అంటే ఏంటి, మనం ఏదైనా తప్పులు ఉన్నాయండి. తప్పులు ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే శ్లోకాల్లో 183 శ్లోకాల్లో ఒక చోట మహేశ్వరి, ఒక చోట మాహేశ్వరి అని వస్తుంది. మాహేశ్వరి అనేది 288 నామం మాహేశ్వరి అని చెప్తున్నారు. అక్కడ మహేశ్వరి అని చెప్తున్నారు. ఇంకో చోట వస్తుంది. అలాగే శోభన, ఇంకో చోట అశోభన, ఒక చోట రక్తవర్ణ విశుద్ధి చక్రంలో ఆ రక్తవర్ణ అన్నారు, ఇంకో చోట రక్తవర్ణ మాంసనిష్ట అని ఇలాగా సేమ్ శబ్దంతో వచ్చేవి. తత్వమయి 2 చోట్ల వస్తుంది. ఒకటి తత్వం అయి, ఇంకో చోట తత్వమయి. అక్కడ అలా చదవాలి, ఇక్కడ ఇలా చదవాలి. అలాగే సాధ్వి, ఒకటి చోట సాధు ఈ, ఇంకో చోట సాధ్వి. అది కూడా నామపారాయణ పెడతారు. ఇలాగా ఈ నామాల్ని అంటే ఏమిటంటే సాధ్వి అని 2 చోట్ల ఒక చోట ఒకేలా చదివితే ఒక నామం తగ్గిపోతుంది. అలాగే పునరుక్తి దోషం వస్తుంది. ఒక చోట మాహేశ్వరి అని చదవడం మహేశ్వరి అని చదివాం అనుకోండి, ఇక్కడ మహేశ్వరి అక్కడ మహేశ్వరి పునరుక్తి దోషం వస్తుంది. అలాంటివి రాకుండా ఉండడం కోసమే వీటికి పద పరిచ్ఛేదం అంటే భాస్కర్ రాయల వారే చెప్పారు. అది కూడా కొన్ని గ్రంథాల్లో పద పరిచ్ఛేదంతో చూసుకుంటూ వచ్చాను. అది ఇప్పుడు నేనేం చేశానంటే నేను అందరికీ ఇబ్బంది లేకుండా నేనే డైరెక్ట్గా రాసేసి అందరికీ ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇస్తాను. అలా పద పరిచ్ఛేదం చదివితే 1000 నామాలు కరెక్ట్గా వస్తాయి. అది చివరి అయినప్పటికీ యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతో ఏంటి మహేశ్వరి మాహేశ్వరి చూడండి, అది 2 మాత్రలు, ఇది ఒక మాత్ర. అలాగే మాత్రాహీనత అలాగే పలకవలసిన చోట పలకలేకపోవడం ఉంటే యదక్షర పద భ్రష్టం మాత్రాహీన తత్సర్వం క్షమితాంది, అలాంటివన్నీ క్షమించు అని చెప్పి అని శ్రీ ఉమాయమ అని చెప్పి 10 సార్లు అని అప్పుడు ఇది శ్రీ బ్రహ్మాండ పురాణం అని చెప్పి మనం చెప్పాం. ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణంలో ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏమి దీక్ష తీసుకోవాలి? అనుష్ఠానం ఎలాగంటే అంగన్యాస కరన్యాస పూర్వకంగా చేసేది ఒక రకంగా ఉంటుంది. అదేంటంటే
చూడండి ఖడ్గమాల చేసేటప్పుడు రకంగా ఉంటాం. ఇక్కడ మామూలుగా ఈ లలితా సహస్రనామం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋష అనుష్ఠప్ చంద శ్రీ లలితా త్రిపుర సుందరి పర భట్టారక దేవత ఐం బీజం క్లీన్ శక్తి సౌకీలకం అంటాం. అదే అంగన్యాస కరన్యాసంతో చేసేది. మామూలుగా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ధ్యాన శ్లోకం ఒక శ్లోకం చదివే చాలు, సింధూరాడి విగ్రహం. కానీ ఇప్పుడు సాధారణంగా సింధూరాడి విగ్రహం అని చెప్పి మొత్తం ఈ శ్లోకాలను చదివిన తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అంటాం. ఇంకా అక్కడి నుంచి ఓం ఐం హ్రీం శ్రీ అనుకోవచ్చు, లేకపోతే ఓం అనుకోండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ మహారాజ్ఞాయ నమః, శ్రీమత్ సింహాసనేశ్వరే నమః ఓం అని చెప్పి మనం శ్రీమాత శ్రీ మహారాజ్ఞ శ్రీమత్ సింహాసనేశ్వరి అలా కంటిన్యూ అవుతుంది. కానీ సాధారణంగా 320 శ్లోకాలు చేస్తే తృప్తిగా ఉంటుంది చేసినటువంటి. కానీ కొందరు సాధారణంగా ఏం చేస్తారంటే 2వ అధ్యాయం ఒకటి చేస్తారు. తర్వాత ఫలశ్రుతిలో గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి పద్మాల శ్యామల లలిత దశ అని చెప్పి ఆ శ్లోకం ఒకటి చదువుతారు. అంటే అది ఫలశ్రుతి చదవలేదు అనే దోషం లేకుండా. కానీ ప్రతిదానికి షార్ట్ కట్లు వచ్చి అన్నిటికీ సమయం పడుతుంది. ఎంతసేపైనా మాట్లాడుకోవడం సమయం వస్తుంది. ఇది చేయడం లేదా బాగా క్షుణ్ణంగా చదివితే మనకి పూర్వపీఠకి 10 నిమిషాలు, ఇది 16 నిమిషాలు, అది 12 నిమిషాలు. అంటే అక్కడ కూర్చొని చదివితే అమ్మవారు అక్కడ కూర్చొని చదువుతుంది కదా, ఆమె వింటుంది కదా. ఆవిడ వింటున్నప్పుడు మనం అవన్నీ చదివితే ఏం పోయింది, ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. అందుకే కదా తన నామాలు రాయించుకుంది. అంచేతను నామాలు ఎవరైనా చేయొచ్చు. ఖడ్గమాల గురించి చెప్పండి. ఖడ్గమాల గురించి చెప్పాలంటే ఇంక సామాన్యంగా కాదండి. ఖడ్గమాల అది ఖడ్గమాల కాదండి, శుద్ధ శక్తిమాల. శుద్ధ శక్తిమాల అది ఖడ్గమాల కాదు, శుద్ధ శక్తిమాల. ఎందుకు శుద్ధ శక్తిమాల అని వచ్చిందంటే అస్య శ్రీ శుద్ధ శక్తిమాల మహామంత్రస్య. ఎందుకని ఈ ఖడ్గమాల అనేది 9 ఆవరణలోనూ 9 ఆవరణలు ఉన్నాయి. 9 ఆవరణలకి యోగిని దేవత ఉన్నారు, తర్వాత చక్రేశ్వరులు ఉన్నారు. మొట్టమొదటి త్రైలోక్య మోహన చక్రస్వామిని అంటాం 9 ఆవరణలు. ఎలాగంటే 5 సముద్భావ త్రిభుజాలు కిందకు ఉంటాయి, 4 సముద్భావ త్రిభుజాలు పైకి ఉంటాయి. అది ఈ 4 శివుడు, 5 శివుడు. అందుకే ఖడ్గమాలని ఏమంటామంటే శ్రీచక్రాన్ని శివశక్తి ఐక్యము అంటాం. ఏమండి ఈ ఖడ్గమాల ముందు ఫస్ట్ ఏమొస్తుంది, త్రైలోక్య మోహన చక్రస్వామి, త్రైలోక్య మోహన చక్రము అన్న. త్రైలోక్య మోహన చక్రం అంటే ఏమిటి, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా మన అంత మనలో అంత ఈ ఖడ్గమాల చేసిన సాధకుడు అంత పరవశింపజేయగలిగ సమర్థత ఉంటుంది. ఇందులో ఎవరున్నారు, 3 భూపురము, మొదటి భూపురం, రెండో భూపురం, మూడో భూపురం. మొదటి భూపురంలో 10 మంది ఉన్నారు, రెండో భూపురంలో 8 మంది ఉన్నారు, మూడో భూపురంలో 10 మంది ఉన్నారు. అడిమాసిద్ధే, దహిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈసిద్ధే, కొందరు గరిమాసిద్ధే కూడా చెప్తారు. కానీ శృంగేరి స్వాముల వారు చెప్పిన దాంట్లో గరిమాసిద్ధే లేదు. ఎందుకు అంటే 10 మంది అణిమాసిద్ధే, లహిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈసిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామసిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామసిద్ధే. ఈ 10 మంది. ఈ 10 మంది ఎవరంటే ఖడ్గసిద్ధి దేవతలు అంటారు. ఆ ఖడ్గసిద్ధి దేవతలు అనడం చేత ఖడ్గమాల అని వచ్చింది. మాల అంటే ఏమిటి, ఖడ్గమాల మంత్రం, మాలా మంత్రము. ఒక నామం శ్రీమాత్రే నమః, ఒక నామం, అది ఒక మంత్రం, ఒక్క నామం అయితే. కానీ శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇవన్నీ మంత్రాలే. ఈ మంత్రాలన్నీ ఒక మాల. అందుచేత వాటిని అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మాలామహం అంటున్నాం. ఇలాగే ఇక్కడ అస్య శ్రీ శుద్ధ శక్తి మాలా మహామంత్రస్య అన్నాం. ఎందుకని ఈ మంత్రాల యొక్క సంపుటాన్ని, అందుకని దాన్ని ఖడ్గమాల. కానీ ఇక్కడ శుద్ధ శక్తి మాల అంటాం. అది త్రైలోక్య మోహన చక్రం. ఆ తర్వాత సర్వాసా పరిపూరక చక్రం, ఆ తర్వాత ఇంకా ఉన్నాయి సర్వసౌక్షోభణ చక్రం. ఇలాగ మొత్తం 9 చక్రాలు. చివరి చక్రం ఏంటంటే సర్వానందమయ చక్రం. ఇందులో సర్వరోగహర చక్రం ఉంటుంది. శ్రీ కామేశ్వరి, మోదిని, విమల, అరుణాజయిని, సర్వేశ్వరి, కౌళిని, త్రిపుర అని చెప్పి ప్రతి చోట కూడా ఇదేంటంటే శృంగేరి స్వాముల వారు 12వ స్వామి ఏం చెప్పారంటే 12వ పీఠాధిపతి ముందు
ఆ చక్రం పేరు చెప్పాలి, ఆ చక్రేశ్వరి పేరు చెప్పాలి, అప్పుడు ఆ నామాలు చదవాలి. చివరగా ఆ యోగిని దేవత గురించి చెప్పుకోవాలి. అలాగే మొత్తం 9 ఆవరణ ఖడ్గమాల అనేది అది. తర్వాత ఖడ్గమాలను కూడా మళ్ళీ ఫలశ్రుతి, ఏషా విద్య మహాసిద్ధాయ స్మృతి మాత అగ్నిమాత మహాక్షోభే రాజా రాష్ట్రం, అంటే ప్రతిదీ కూడా ఫలశ్రుతి అనేది ప్రత్యేకించి ఉంటుందండి. ప్రతి స్తోత్రానికి కూడా ఫలశ్రుతి ఉంటుంది, ప్రతి నామ మంత్రానికి కూడా ఫలశ్రుతి కూడా అని చెప్పుకోవాలి. అదే ఖడ్గమాల. అంటే ఇది ఖడ్గమాల పారాయణం ఎవరైతే అంటే ఏ సమయాల్లో చేయాలి, ఎవరు చేయాలి, ఎలాంటి వారు చేస్తే దీనికి మంచి ఫలితం? ఖడ్గమాల అనుష్ఠాన పూర్వకంగా కూడా చేస్తాము, అంటే అంగన్యాస కరన్యాసులతో కూడా చేస్తాము, లేకపోతే పారాయణ పూర్వకంగా కూడా చేస్తాము. పారాయణ పూర్వకంగా చేయొచ్చు, అయితే అనుష్ఠాన పూర్వకంగా కూడా అనుష్ఠాన పూర్వకంగా ఉపదేశం పొందిన వారు చేయాలి. పారాయణ అంటే మామూలు ఎవరైనా చేయొచ్చు. దాంట్లో కూడా ముందు మనం ఏం చేస్తామంటే ధ్యాన శ్లోకం ఉంటుంది, తర్వాత పారాయణ. పారాయణ మొత్తం ఇక్కడి నుంచి అణిమాసిద్ధి ముందు దానికి అక్కడి నుంచి కాదు మనకి. అలాగా నమస్తే సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్. ఇది ఏమిటంటే యాక్చువల్గా 9 ఆవరణలోనూ 9 చక్రాలు, 9 చక్రాలకి దేవతలు ఉన్నారు. 9 చక్రాలకి దేవతలు, 9 చక్రాలకి చక్రేశ్వరులు ఉన్నారు. లోపల సర్వానందమయ చక్రం ఉంది. సర్వానందమయ చక్రంలో అమ్మవారి త్రికోణ రూపంలో ఉంటుంది, మధ్యలో బిందు ఉంటుంది, బిందువులో పరమేశ్వరుడు ఉన్నారు. త్రైలోక్య మనిషి అది త్రికోణం, ఆ త్రికోణం చుట్టూ 15 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కామేశ్వరి భగవాని నిత్యకలిన భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య అని రెగ్యులర్గా అనేది శృంగేరి పీఠాధిపతి విచిత్ర శ్రీ విద్య. ఇక 15 మంది ఎలా ఉన్నారండి? కామేశ్వరి భగవాని నిత్యకలిన భేరుండ ఇలా చుట్టూ ఈ పక్కన 5, ఈ పక్కన 5, ఈ పక్కన 5 ఉన్నారు. 15 మంది మధ్యలో మహానిత్యం. అయితే వీళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు ఎవరు అనేసరికి మరి తిథి దేవతలు. వీళ్ళు తిథి దేవతలు, వీళ్ళకి ఎందుకు పేరు వచ్చింది అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు వసిని కామేశ్వరి భగవాని నిత్యకలిన భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీల పతాక విజయ సర్వమంగళ జ్వాలామాలి చిత్ర మహానిత్య లేదా విచిత్ర శ్రీ విద్య. వీళ్ళు 15 మంది ఏం చేస్తారంటే 15 రకాల కాంతులు ఉంటాయి వీళ్ళకి. ఎలాగా అంటే కామేశ్వరి కాంతి ఉండదు, భగవానుడి కొంచెం కాంతి, తర్వాత కామేశ్వరి భగవాన్ నిత్యకలిన కొంచెం కాంతి, కామేశ్వరి భగవాన్ నిత్యకలిన భేరుండ కొంచెం కాంతి, అలా పెరుగుతూ 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 చివరికి వెళ్ళేసరికల్లా కాంతి పరిపూర్ణంగా వస్తుంది. అది ఏమిటంటే సింపుల్గా లెక్కేసుకుంటే 0 క్యాండిల్, 5 క్యాండిల్, 10 క్యాండిల్, ఇలా డిఫరెంట్ వోల్టేజ్లో డిఫరెంట్ క్యాండిల్స్తో మనకి బల్బులు ఎలాగైతే ఉన్నాయో వీళ్ళు ఆ రకమైన కాంతులతో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కామేశ్వరి అనేసరికల్లా అమావాస్య వెళ్ళిన పాడ్యం నాడు కాంతిని ఇస్తుంది. ఇస్తుందా కాంతి? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ఆవిడ కాంతి ఇచ్చే స్వభావం కాదు కనుక కామేశ్వరి. అమావాస్య నాడు కాంతి ఉంటుందండి? ఉండదు. మర్నాడు కాంతి ఉంటుంది. అంటే ఆ కామేశ్వరి కాంతి చంద్రుడికి ఇస్తేనే అక్కడ చంద్రుడు భగమాలిని అనేసరి కదా. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథి దేవత. అంటే చంద్రుడికి కాంతులు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే తిథినిత్యా దేవతలు. ఏమండి? ఈ తిథిన అందుకనగా తిథి మండల పూజిత అన్నాం అమ్మవారు. ఏమండి? అలాగా ఈ 15 మంది 15 కాంతులు ఇస్తుంటే అన్నిటికన్నా అత్యంత మహాకాంతిమైనది ఎవరంటే మహానిత్య. ఆవిడే శ్రీ విద్య స్వరూపుడి. అందుకని తన చుట్టూ వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే తిథి నిత్యా దేవతలు. అందుకని ఏం చెప్పారు? నమస్త్రిపుర సుందరి. వీళ్ళెవరు? నమస్త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అని అన్న చూసారు. 6 మంది అమ్మవారికి అంగదేవతలు, 6 అంగదేవతలు. ఆ తర్వాత నిత్యాదేవతలు. ఈ ఇద్దరు అయిపోయారు కదా గురుమండలం. ఈ గురుమండలం కూడా ఒక విచిత్రంగా వచ్చింది. ఎలాగంటే పరమేశ్వరుడు ఏం చేశాడంటే అంత తన పని హుమ్మును అన్నాడు. ఒకసారి హుంకరించేసరికల్లా నేను ఇన్ని పనులు చేశాను, నువ్వేమీ చెయ్యవా అని అడిగింది అమ్మవారు. అడిగితే హూ అన్నాడు.
హుంకరించేసరికల్లా గురుమండలం ఏర్పడింది. ఒక గురుమండలం ఏర్పడింది. ఆ గురుమండలం ఎవరంటే సిద్ధౌగా, దివ్యౌగా, సిద్ధౌగా, తర్వాత మానవుగా, 3 రకాల దేవతలు. దివ్యౌగా దేవతలు, గురువులు, సిద్ధులు, తర్వాత వీళ్ళు. అసలు వీళ్ళు కూడా దేవతల్లో శ్రీ విద్యోపాసన గురువులు, సిద్ధుల్లో దివ్య గురువులు. తర్వాత అది మళ్ళీ శృంగేరి స్వాములు ఏం చేశారు? దక్షిణామూర్తిమై, నారాయణమై, బ్రహ్మమై, సరకమై, సనందనమై, సనాతనమై, సనత్ కుమారమై. దక్షిణామూర్తి ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. ఏమండి? అక్కడి నుంచి దక్షిణామూర్తి, నారాయణమయి, బ్రహ్మ, సనకమై, సనందమై, వీళ్ళు 4 సనకలు. ఇలాగ వీళ్ళందరూ గురువులు. అందుకని ఏం చేశారంటే ఖడ్గమాలు చెప్పేటప్పుడు ముందు న్యాసాంగ దేవతలు ఎవరా? అమ్మవారికి త్రిపుర సుందరి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, ఏమండి, అస్త్రదేవి, కామేశ్వరి, అస్త్రదేవి, ఇలా వీళ్ళ 6 కూడా అమ్మవారికి. ఆ తర్వాత తిథి దేవతలు. ఆ తిథి దేవతలు గురుమండలం. ఇవి చెప్పుకోవాలి. ఇవి చెప్పుకున్న అందుకని ఏం చేశారంటే ఈ చక్రాలకు ముందు, ఈ ఆవరణలకు ముందుగా వాటిని మనం చెప్తాం. అది తిథి నిత్యావసరం.